హలో మై డియర్ సినిమా లవర్స్, ఆయా మన విశ్వ రివ్యూ ఛానల్. హీరోలకి ఇమేజ్ అనేది ఒక గుదిబండలాగా ఎలా మారుతుందో సీనియర్ రచయిత నిర్మాత చక్రపాణి గారు ఆ రోజుల్లో కృష్ణ గారికి ఇచ్చిన సలహాను చూస్తే మనకు ఆశ్చర్యం ఇస్తుంది. అది అల్లూరి సీతారామరాజును చక్రపాణి గారికి చూపించిన రోజు. ఎలా ఉంది సార్ అన్నట్టు చక్రపాణి దగ్గర కృష్ణ గారు నిలబడితే, అయ్యా ఇంక 10 సంవత్సరాలు నీ కెరీర్ గురించి నువ్వు ఆశలు వదులుకోవాల్సిందే అన్నాడట. ఏం సార్ సినిమా గురించి చెప్పమంటే ఈయన ఇలా అంటున్నాడని ఆశ్చర్యపోతే, అదేనయ్యా నీ సినిమా అంత అద్భుతంగా ఉంది, కాకపోతే ఆ ఇమేజ్ నుంచి నువ్వు బయటపడడానికి బహుశా 10 సంవత్సరాలు పడుతుంది, అంత గొప్పగా ఉంది అంట. పాజిటివ్లో నెగిటివ్, నెగిటివ్లో పాజిటివ్లో చమక్కులు విసరవడలో అందివేసిన చేయనటువంటి చక్రపాణి మాట ఆ తర్వాత రోజుల్లో కృష్ణ గారి విషయంలో చాలా నిజమైంది. ఎందుకంటే 10 సంవత్సరాల వరకు హిట్ లేకుండా పాడి పంటల వరకు ఎదురు చూడవలసి వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ. అదేవిధంగా అలా చెప్పలేదు, కానీ ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి గారికి కూడా అలాంటి ఇమేజ్ వచ్చిన ప్రతి సినిమా కమర్షియల్గా కొద్ది గొప్ప పే చేసిందే, కానీ ఒక మంచి హిట్ అయితే చిరంజీవి గారికి దాదాపు 5-6 సంవత్సరాలు దొరకలేదు. అలా ఒక మంచి సినిమా బిల్డప్ చేసిన ఇమేజ్ నుంచి బయటపడాలంటే ఆర్టిస్టుకు అంత సులభం కాదనే సంగతి చక్రపాణి గారు ఆ రోజు ఎంతో అనుభవంతో చెప్పారన్నమాట.